ఆఫీసుల దగ్గర బిజీగా ఉన్నాడు. వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు బయటకు వచ్చి, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా మంచివాడు, ఏం తెలీదు ఇంతకన్నా మంచి, అసలు నోట్లో ఏలు పెట్టి కూడా కొరకలేనుడు, కాకుంటే అప్పుడప్పుడు ఈవీఎంలు అవి పగల కొడతా ఉంటాడు. ఆయన ఒప్పుకున్నాడు నిన్న ప్రెస్ మీట్ లో, ఈవీఎంను పగల కొట్టాడంట. దానికి కారణం ఏంటంటే కోపం వచ్చిందంట ఆయనకి. కోపం వస్తే ఈవీఎంను పగల కొడతావా? సిగ్గు లేదా మాట చెప్పడానికి? డోంట్ హ్యావ్ కామన్ సెన్స్? బీయింగ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్, డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ టు స్పీక్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్? అటువంటి మాటలు మాట్లాడే సిగ్గు అనిపించలేదు? కోపం వస్తే మా వాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదో చిన్న ఈవీఎం అని పగలు కొడతాడు. ఆ ప్రజా తీర్పు, నీకు అక్కడ ఏదైనా రిగ్గింగ్ జరిగి ఉంటే, ఇంకేదైనా వైలేషన్స్ జరిగి ఉంటే, అక్కడ పోలింగ్ ఆఫీస్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. కాబట్టి నువ్వు లోపల దూరి నువ్వు ఈవీఎం అని పగలు కొడితే దానిపైన కేసు పెట్టేసి బొక్కలే వేయకుండా భారతరత్న అవార్డు ఇస్తారనుకున్నావా? ఇంకా కూడా నీ యాటిట్యూడ్ మారలేదు. సిగ్గు అనిపించాలి అటువంటి మాట్లాడడానికి. పోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర ఏమైనా బాగుందా? పచ్చిరెత్తురు దాకా కసాయి వాడివి, అనేకమైన హత్యా కేసులు నిందితుడివి, యువర్ బిగ్గెస్ట్ క్రిమినల్. చంబల్ గ్యాంగ్ లో ఉండాల్సిన వాడు నువ్వు మాచర్లలో పుట్టావు. నువ్వు అటువంటి వాడిని పరామర్శించడానికి ఆయన హెలికాప్టర్ వేసుకుని రావటం, మాట్లాడటం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తర్లాగా చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎలక్షన్ పాదయాత్రలో ఏం చెప్పాడు? రాష్ట్రాన్ని అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్పాడు. కానీ పరిపాలన కూర్చున్న తర్వాత పరిపాలన చేత కాకుండా కుక్కల చింపిన విస్తరిలాగా చేశాడు. మళ్ళీ వడ్డించిన విస్తరిలాగా చేయడానికి మా నాయకుడు కృషి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్ళ ఈ పరిపాలన చూసాం. నువ్వు ఏదో చెప్తావు కదా, ఏదేదో చేసేస్తానని చెప్పి. ముద్దులు పెట్టినంత సులభం కాదు అన్నం ముద్ద పెట్టడం అంటే పేదవాడికి. జీవోలు ఇచ్చినంత సులభం కాదు జీతాలు ఇవ్వటం అంటే. తలని నిమిరినంత సులభం కాదు తలసరి ఆదాయం పెంచడం అంటే. ఒట్టి మాటలు చెప్పేసి వెళ్ళిపోయావు. 5 ఏళ్ళు నీ పుణ్యకాలం దాటిపోయింది. ఏమైనా చేసావంటే ఏమీ లేదు. పైగా ప్రజలు నిందిస్తా ఉన్నాడు. ప్రజలు నాకు ఓట్లు వేయలేదు, అవ్వా తాతలు నాకు ఓట్లు వేయలేదు, అక్కా చెల్లెములు ఓట్లు వేయలేదు. ఎందుకు వేస్తారా నీకు? ఏ రోజైనా పోయి ఒక కన్స్ట్రక్టివ్ గా ఎఫర్ట్స్ పెట్టినట్టు దాఖలాలు ఉందా ఈ రాష్ట్రం కోసం? ఎప్పుడు లేదు కదా. ఈరోజు మా నాయకుడు తిరుగుతున్నాడు, 75 సంవత్సరాల వయసు. మాకే ఆశ్చర్యం వేస్తాం. కరెక్ట్ 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాం. ఓటమి అనంతరం అయినా సరే రిపోర్టర్లు అడిగితే ఏమన్నా చెప్తారేమోనని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి. కానీ అడుగుతుండగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఇప్పుడు అతనికి ముఖం చాలటం లేదు. ఏం చెప్పాలనుకున్నారో అది చెప్తారు, ఎవరిని ప్రశ్న కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. అంతే. ఇప్పుడు రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకి డజంట్ హ్యావ్ రిప్లై. కాకుంటే ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు సార్, మొన్న ఎమ్మెల్సీ మీటింగ్ పెట్టి, వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి 3 మాటలు నిజం చెప్పేశాడు. నీతి గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది, విశ్వసనీయత గెలుస్తుంది అని చెప్పాడు. అదే గెలిచింది కదా మొన్న జూన్ 4వ తేదీ. నీతి గెలిచింది, నిజాయితీ గెలిచింది, విశ్వసనీయత గెలిచింది.